హలో ఎవరన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. కాంతార మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసినా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సినిమా ఏంది ట్రైలర్ అనుకున్నంత లేదు. కాంతార ట్రైలర్తో కనుక పోల్చుకుంటే జర ట్రైలర్ అంతంత మాత్రం ఉందని అనిపించింది. కానీ సినిమా చూసినాక మాత్రం సినిమా మస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ శెట్టి గారు అయితే యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎ డైరెక్టర్గా ప్రాణం పెట్టేశారు సినిమాకి. ఆయన యాక్టింగ్కి అయితే అసలు ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా అవార్డ్స్ క్యూ కడతాయి ఈ సినిమాకి. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్కి నేను చెప్తున్నా కదా, అవార్డ్స్ అయితే ఖచ్చితంగా క్యూ. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు అసలు రిషబ్ శెట్టి గారిది, వేరే లెవెల్. ఇంకా డివిజనల్ సీన్స్ ఉన్నాయి. డివిజనల్ సీన్లో కనుక రిషబ్ శెట్టి గారి యాక్షన్ నట విశ్వరూపం చూపించింది రిషబ్ శెట్టి గారు అయితే వేరే లెవెల్. అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువ ఆ సీన్ల గురించి. మీకు వీడియో మొత్తం చూడండి, ఎండ్ టు ఎండ్ చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సినిమా ప్లస్ ఆర్ మైనస్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ శెట్టి గారు సక్సెస్ ఏడయ్యారంటే, యాజ్ ఎ డైరెక్టర్గా రిషబ్ శెట్టి గారు సక్సెస్ ఏడయ్యారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఈ మూడింటిని ఆయన ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిందంటే ఆ సినిమా చూసినాక ఈయననే యాక్ట్ చేసి ఈయననే డైరెక్షన్ చేస్తే అసలు ఈయన చేసిన అన్నక్కడికి నమ్మరు ఎవరు. ఆ రేంజ్ అసలు ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఈ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏదైతే ఉందో అసలు వేరే లెవెల్. అసలు పర్ఫెక్ట్. అంటే ముందే స్టోరీ అసలు ఒక హీరోగానే కాకుండా ఒక డైరెక్టర్గా అసలు స్టోరీ ముందే స్టోరీని డిసైడ్ చేసుకొని ఆ స్టోరీ తనకి ఎట్లా కావాలో అట్లా మార్చుకొని స్క్రీన్ ప్లే వరకు తీసుకెళ్ళి ఇంకా సినిమా రిలీజ్ అయినాక ఈ రేంజ్లో అవుట్పుట్ వచ్చిందంటే మాత్రం నిజంగా రిషబ్ శెట్టి గారి వన్ మ్యాన్ షో అంతే. ఇంకా యాజ్ ఎ డైరెక్టర్ కావచ్చు, హీరోగా కావచ్చు, రిషబ్ శెట్టి గారు ఇంకా ఆయన ఎంత మాట్లాడుకున్నా తక్కువ ఆయన గురించి. సెకండ్ మూవీ హైలైట్స్ కనుక చూస్తే మూవీలో ఆ డివిజనల్ సాంగ్స్, డివిజనల్ బీజిఎం, రిషబ్ శెట్టి గారి ఇంటర్వ్యూల్ సీక్వెన్స్, క్లైమాక్స్, ఈ సీన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. నిజంగా లిటరల్గా చెప్తున్నా, గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి అయితే. సినిమా చూసినంతసేపు గూస్ బంప్స్ ఈ రేంజ్లో నిలబడతాయి ఒక్కొక్కరికి. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఎవరి టికెట్ పైసలు కూడా ఖరాబ్ కాదు. ఖచ్చితంగా ఉండి సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఆ కర్ణాటక కల్చర్ని నిజంగా అసలు రిషబ్ శెట్టి గారి ఈ స్టోరీ కాంతారకి సీక్వెల్స్ అంటే ఏందో అని అనుకున్నా కానీ చాలా ప్లానింగ్తోని, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి చాలా నీట్గా ఆ కన్నడ కల్చర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ తీసే విధానం ఏదైతే ఉందో వేరే లెవెల్. నిజంగా అంటే ఎంతమంది ఎన్ని క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టరైజేషన్ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ అదన్నది కాకుండా రిషబ్ శెట్టి గారు మాత్రమే కనిపిస్తారు మీకు స్క్రీన్ మొత్తం. యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ హీరోగా రిషబ్ శెట్టి గారే కనిపిస్తారు మీకు. మీ కళ్ళ ముందు అసలు వేరే ప్రపంచంలో పోతారు. కాసేపు ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉంటారు మీరు అందరూ. ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఈ రేంజ్ సక్సెస్ అవుతుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అవుతుంది, ఓకే, కాంతార ఆల్రెడీ మంచి హిట్ అయింది కాబట్టి దానికి సీక్వెన్స్ అంటే కాస్త కోస్త పాజిటివ్ ఉంటుంది అన్న కాడికి అనుకున్నా కానీ ఈ రేంజ్ సక్సెస్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం సీన్లు అసలు అబ్బా. ఆ సాంగ్లు కూడా డివిజనల్ సాంగ్స్ అయితే ఉన్నాయి నిజంగా. అబ్బా అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువ నైట్ కోసం. డివిజనల్ సీన్స్ ప్రతి ఒక్కటని నేను చెప్పా. ఆ దేవునికి సంబంధించి ఏదైతే ఆ కాంతార దేవుడికి సంబంధించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ లిటరలీ గూస్ బంప్స్. మెంటల్ లేస్తుంది సినిమా చూసినంతసేపు. వేరే రివ్యూలో వాళ్ళు నాకు అర్థం, అంటే వాళ్ళు ఏం చూసి ఆ రివ్యూలు చెప్తారో నాకు తెలియదు కానీ ఏం ఆశని చెప్తారు కానీ నేను లిటరల్గా చెప్తున్నా కదా, ఆ సీన్లు చూస్తే కళ్ళలకైనా పోదు మీకు. మీరు నా సినిమా చూసి ఇంటికి పోతున్నా సరే కూడా మీ కళ్ళలో అవే సీన్స్ ఉంటాయి మీకు. అంత మంచి స్క్రీన్ ప్లే, అంత మంచి డైరెక్షన్, అంత మంచి యాక్టింగ్ నేను నడుస్తూనే ఉంటుంది. మీ మైండ్లో కింద పోవు చాలా సీన్లు. కొన్ని రోజుల వరకు మీ మైండ్లో కింద పోవు. ఆ పాటలు, ఆ సౌండ్, ఆ సీన్లు మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి కొన్ని రోజులు. అంత మంచి సక్సెస్, సూపర్. అంటే సినిమా నేను సూపర్ డూపర్ హిట్ అనే చెప్తాను. నేను సినిమా చాలామంది యావరేజ్ అది ఇది అని అన్నారు కానీ ప్రతి సినిమాలో చిన్న మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి. 2.5 గంటల సేపట్లో ఒక ఆడియన్స్ని సీట్లో కూర్చొని పెట్టాలంటే దానికి తగ్గట్టు స్టోరీ ఉంటుంది కాబట్టి దానిలో కొన్ని నార్మల్ సీన్స్ కూడా ఉంటాయి. అన్ని సీన్లు అట్లనే ఎలివేషన్ చేసుకొని అట్లా అది ఎవరి వల్ల కూడా కాదు. అది ఎలివేషన్ సీన్స్ అయితే మాత్రం ఒక 7-8 ఉంటాయి సినిమాలో. మెంటల్ లేస్తుంది ఎలివేషన్ సీన్లు చూస్తే. గొప్ప సీన్లు అన్నీ, నువ్వు పేరు పెట్టినా కూడా లేదు నీకు. నువ్వు పెట్టిన పైసలు దానికి చాలు నీకు. నువ్వేవైతే పైసలు పెట్టినావో, టికెట్ తీసుకుని ఉన్నావో ఆ 8 ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలు. కోసు గుట్టు ఇట్లా అసలు రిషబ్ శెట్టి గారు ఆయన ఐడియాకి హ్యాట్సప్ చెప్పాలి ఫస్ట్. ఆయన యాక్టింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చింపేసింది, మామూలుగా కాదు, వేరే లెవెల్లో సినిమాని.
సినిమాకి మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అంటే కొంచెం హీరోయిన్తో లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది నాకు కొంచెం అంటే ఈ క్యారెక్టరైజేషన్కి ఈ దానిలో కొంచెం అది లేకపోతే బాగుంది అనిపించింది. అంటే ఓకే ఉన్నంతసేపట్ల హీరోయిన్ అంటే హీరోయిన్ ఉండాలి కాబట్టి అది ఓకే. బట్ ఆ సీన్ల ముందు ఈ సీన్లన్నీ తేలిపోయినాయి. ఆ డివోషనల్ సీన్లు, ఆ ఎంట్రీ సీను, ప్రీ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే అసలు ఇంకా మాట్లాడుకోనికి ఏం లేవు, ఇట్లా కూర్చుర్రు అంతే. ఆ రేంజ్ క్లైమాక్స్ అది. అండ్ ఈ లవ్ స్టోరీలు కొంచెం ఈ ఏవైతే ఈ రాజ్యం కోసం కొంచెం ఇది ఉంటుందో అంటే కొన్ని ఉన్నాయి. అంటే కొంచెం లాగ్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో రెండింటిలో చిన్న దగ్గరలో అయితే లాగలు అవుతున్నాయి. మరీ బోర్ కొట్టినంత లాగలు కాదు. బట్ ఆ స్టోరీకి కనెక్టివిటీ కావాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్దది జరగాలంటే దాని ముందు చిన్నది ఏదో ఒకటి జరిగితేనే ఆ చిన్నదాన్ని తీసుకునే పెద్దది జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తీసుకొని ఉన్నాయి. కొంచెం లాగింగ్ సీన్స్, అవి పనికిరాని సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. కామెడీ ఒకటి బాగా వర్కౌట్ అయింది. ఇంకా కొన్ని డైరెక్ట్ కన్నడలో పెట్టేసారు మాటలు. తెలుగు సినిమాలో కూడా అది అర్థం కాదు. అది కూడా చాలా మైనస్ సినిమాకి. అంటే వాళ్ళ ట్రెడిషన్ చూపించారు అనుకున్నా సరే కూడా తెలుగులో అన్నప్పుడు అది ఖచ్చితంగా తెలుగులోనే రావాలి అది. బట్ చాలా వరకు అవి ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వాళ్ళు కన్నడలోనే మాట్లాడుతుంది. ఎవరికి అర్థం మనకి ఏం అర్థమవుతుంది? తెలుగు సినిమా అన్నప్పుడు తెలుగులోనే ఉండాలి కదా, అది తెలుగులో లేవు అవి. ఇంకా డైరెక్ట్ తెలుగులో అది చాలా పొరపాటు చేసినాం అనిపించింది. మరి రిషబ్ శెట్టి గారికి మరి ఆ థాటు ఏందో నాకు అర్థం కాలేదు. మరి దానికి ఎందుకు తెలుగు కాకుండా అవే కన్నడ వర్డ్స్ పెట్టిండో నాకు అర్థం కాలేదు. అది కొంచెం డిసప్పాయింట్ చేయించింది. అది ఏందన్నది అర్థం కాక చాలా ఇప్పుడు మనకి సినిమా అర్థమైతేనే మనం ఎంజాయ్ చేయగలం. మనం పైసలు పెట్టి ఎందుకు పోతాం? మనకు అర్థం కావాలి, మనకు తెలియాలి ఆ సినిమా ఏందన్నది మనం పోతాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన కొన్ని డైరెక్ట్ ఇంకా అంతే, అవి మనకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా నాకు కూడా అర్థం కాలేదు. అవి జరిగినాయి అంటే జరిగినాయి తప్ప అది ఏంది అన్నది ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. అది కూడా సినిమా కొంచెం మైనసే. ఇంకా కొరియోగ్రఫీ, కెమెరామ్యాన్ అసలు ఆ గ్రీనరీ చూపించిండు, ఆ న్యాచురల్ గ్రీనరీ పాగలగలు అవుతారు. అయితే ఆ లొకేషన్స్, ఆ వ్యూ అంతా చూస్తే పాగలగలు అవుతారు. సినీగ్రఫీ అయితే మాత్రం వేరేసిండు అసలు. కెమెరామెన్ మస్తు చూపించింది అసలు. ఆ లొకేషన్లు కానీ, ఆ వాతావరణం కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, ఆ గ్రాండ్రియర్ కానీ వేరే లెవెల్లో కనబడుతుంది. అది కూడా ఇంకా మ్యూజిక్, ఇంకా బ్యాక్గ్రౌండ్ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా అంటే కాంతారా మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. అంటే దానికి సీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా ఆ సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ పోకుండా ఉండడం కోసమే అదే కొన్ని ట్యూన్స్ రిపీట్ చేసారని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ మ్యూజిక్ మాత్రం మస్తు వర్కౌట్ అయింది. సినిమా మాత్రం ఫుల్ ప్యాక్తో వర్కౌట్ అయింది. మీరు పెట్టి ఏదైతే మీరు 300 పెడతారా, 200 పెడతారా, 500 పెడతారో మీరు పెట్టిన పైసలు ఏది కూడా ఒక్క పైస కూడా వేస్ట్ కాదు. అంత మంచి సినిమా, ఎక్సలెంట్. ఎవడేం చెప్పినా నమ్మకూరు మీరు. నేను చెప్తున్నా కదా, అసలు డివైషనల్ సీన్లకైతే మీరు ఆ రిషబ్ శెట్టికి గుడి కట్టాలి. ఇంకా డైరెక్టర్ ఆయన్నే, హీరో ఆయన్నే కాబట్టి యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ యాక్టర్గా ఆయన గుడి కట్టాలి. ఆ పర్ఫార్మెన్స్ ఏంది అసలు, నట విశ్వరూపం రిషబ్ శెట్టి గారు అయితే మాత్రం. మంచిని ఎక్కువ మాట్లాడుకోవాలి, చెడుని తక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి చిన్న లాగింగ్లో ఎక్కువ డిస్కస్ చేస్తలేను. మీరు సినిమా చూడండి, ఇంకా చింపుకుంటారు అంతే. మంచి సినిమా చూసిన ఫీల్తో బయటకు వస్తారు మీరు. సినిమా బతకాలి, ఇటువంటి సినిమాలు ఇంకెన్నో రావాలి. చాలా మంచి సినిమా, గొప్ప సినిమా తీసిన రిషబ్ శెట్టి. ఖచ్చితంగా ఇది కూడా అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే వీటితో కనుక మాట్లాడుకుంటే రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారికి ఏదైతే ఒక మంచి గ్రిప్, ఒక మంచి పేరు ఉందో సేమ్ పేరు రిషబ్ శెట్టి గారు కూడా యాడ్ అవుతుంది ఈ కాంతారాతోనే అయితే అని నేను అనుకుంటున్నా. అంత మంచి స్క్రీన్ ప్లే, అంత మంచి డైరెక్షన్. రివ్యూ గారికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.